గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందం 10వ స్కందాన్ని 9 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు మరి 10 కాదు కదా, 10 కాదు, ఒక నిమిషం. పదవ స్కందాన్ని 12 భాగాలుగా చెప్పుకున్నాం. 13వ భాగం ఈరోజు చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి దేవాశిష్టాయ నమో నమః. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మం తరుణార్కప్రభం శాంతాంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయి సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. పురాణాలన్నింటినీ కూడాను జయం అనే పేరుతో పిలుస్తారట. అందుకోసం ఇందాక మనం చదివామే నారాయణ నమస్కృత్య. ఆ శ్లోకం కూడా చదువుకోవాలని చెప్తారు. కృష్ణార్పణమస్తు. ఇప్పుడు మనం 13వ భాగం. ఋషేర్ వినిర్గమే కంసో యదున్మత్వా సురానితి దేవక్యా గర్భ సంభూతం విష్ణుంచ స్వవధం ప్రతి దేవకీం వసుదేవంచ నిగృహ్య నిగడైర్గృహే జాతమహన్ పుత్రం తయోరజన శంకయా. నారద మహర్షి ఈ విషయాన్ని తెలిపి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కంసుడు యాదవులు అందరూ కూడాను, కంసుడు అనుకున్నాడు యాదవులందరూ దైవ సంభూతులే అని. తనను చంపడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో అవతరిస్తాడని తలంచాడు. అందువల్ల అతను వెంటనే దేవకీ వసుదేవులను సంఖ్యలతో బంధించేశాడు, చెరసాల్లో ఉంచాడు. దేవకీ వసుదేవులకు కలిగిన పుత్రుల వల్ల తనకు అరిష్టాలు కలుగుతాయని శంకించి పుట్టిన వారిని పుట్టినట్లుగా చంపేశాడు. మాతరం పితరం భ్రాతృం సర్వాంశ స్మృతస్తదా గ్రంథే సుతృపో లుబ్ధ రాజాన ప్రాయశో భువి. లోకంలో తరచుగా రాజ్యకాంక్ష వ్యామోహంలో పడిన రాజులు తమ ప్రాణములపై గల తీపితో యుక్తాయుక్తాలని మరచి సోదరుల్ని బంధుమిత్రుల్ని కడకు తల్లిదండ్రులను సైతం క్రూరంగా చంపేస్తారు. చూశాం కదా చరిత్రలో, మనకు తెలిసిన చరిత్రలో కూడా ఇలా చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఔరంగజేబు లాంటి వాళ్ళు కదా. రాజులు అనేవాళ్ళు కిరాతకంగా తల్లిదండ్రుల్ని సోదరులను కూడా చంపేస్తారు. ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్ విష్ణునాహతం మహాసురం కారణేమి యదుభి సభ్యరుజ్యత. కంసుడు పూర్వజన్మలో తాను కాలనేమి అనే రాక్షసుడనని, అప్పుడు మహావిష్ణువు చేతిలో తనకు మృత్యువు సంభవించనని నారదుని వల్ల ఎరిగి ఉన్నాడు. ఆ కారణం చేత అతడు యాదవుల ఎడ విరోధ భావాన్ని పెంచుకున్నాడు. ఉగ్రసేనంచ పితరం యదు భోజాంధకాధిపము స్వయం నిగృహ్య భుగ్యే సురసేనాన్ మహాబల. ఆ తర్వాత మహాబలశాలి అయిన కంసుడు యదు భోజ అంధక వంశాలకు అధిపతియు తనకు తండ్రి అయిన ఉగ్రసేన్ని, అంటే తండ్రిని కూడా, తన సోదరిని బంధించాడు, సోదరి భర్తను బంధించాడు. తర్వాత తన తండ్రిని కూడా చెరసాల్లో బంధించేశాడు. ఆ తర్వాత సూరసేనాది రాజ్యాలను స్వయంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. రేపు మనం తర్వాత కథ కొనసాగిద్దాం. ఎన్నో భాగంలో 14వ భాగంలో 13వ భాగం పూర్తి చేశాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమ్రా నిర్గుణమ్మగు స్థితే వేడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయుడు జనించే బాబా మాయుడు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతర విస్తరణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా